నా స్టైల్ చికెన్ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాగే చేసుకుంటారు. చెక్క లవంగం యాలక వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని అవి ఫ్రై అయ్యాక పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ గా దంచేసుకొని వేసేసుకోండి. చికెన్ లో పసుపు ఉప్పు నూనె వేసేసుకొని 5 మినిట్స్ మ్యారినేట్ చేసి ఆన్ చేసి క్లోజ్ చేసి ఇలా ముక్క సాఫ్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కడాయిలో 1 కప్ ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయ్యాక చికెన్ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసేసుకున్న పౌడర్ ఉప్పు కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని అది చల్లగా అయ్యేంత వరకు ఉన్నాక 2 నిమ్మకాయలు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని క్లోజ్ చేసి ఒక 2 డేస్ పక్కన పెట్టేయండి. అంతే, మన సింపుల్ చికెన్ పచ్చడి రెడీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. నా స్టైల్ చికెన్ పచ్చడి ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాగే చేసుకుంటారు. చెక్క లవంగం యాలక వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని అవి ఫ్రై అయ్యాక పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ గా దంచేసుకొని వేసేసుకోండి. చికెన్ లో పసుపు ఉప్పు నూనె వేసేసుకొని 5 మినిట్స్ మ్యారినేట్ చేసి ఆన్ చేసి క్లోజ్ చేసి ఇలా ముక్క సాఫ్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కడాయిలో 1 కప్ ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయ్యాక చికెన్ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసేసుకున్న పౌడర్ ఉప్పు కారం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని అది చల్లగా అయ్యేంత వరకు ఉన్నాక 2 నిమ్మకాయలు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని క్లోజ్ చేసి ఒక 2 డేస్ పక్కన పెట్టేయండి. అంతే, మన సింపుల్ చికెన్ పచ్చడి రెడీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.